నేను వహీ ద్వారా దైవవాణి ఏదైతే నీ వైపు పంపబడుతుందో ఖురాను రూపంలో హదీసుల రూపంలో ఇది కొత్త ధర్మం కాదు. 5000 సంవత్సరాలకు ముందు దాదాపు 7000 సంవత్సరాల ముందు వచ్చినటువంటి నీ తండ్రి ఇబ్రాహీం యొక్క ధర్మమే ఇది. అందులో జనులు ఏం చేశారంటే ఆయన ధర్మాన్ని స్థాపించి ఇబ్రాహీం వెళ్ళిపోయాడు. దాంట్లో జనాలు ఏం చేస్తారు, అబ్రాహీమిక్ రిలీజియన్స్ అంటారు. ఇప్పుడు అంటే ఇబ్రాహీం ప్రవక్త యొక్క సంతానం నుండి వచ్చినటువంటి రిలీజియన్స్ మతాలు అని జనాలు చెప్పుకుంటారు. ఏంటవి? ఒకటి యూద మతము, 2 క్రైస్తవ మతము, చివరిది ఇస్లాం ధర్మంగా జనాలు చెప్పుకుంటారు. కానీ యథార్థానికి ఈసా అలైహిస్సలాతు వస్సలాం వారు బోధించింది ఇస్లామే, మూసా ప్రవక్త బోధించింది ఇస్లామే, సమస్త ప్రవక్తలు బోధించింది ఇస్లామే సోదరులారా. అయితే ఈరోజు చాలామంది తెలియక ఇస్లాం మొన్నే వచ్చిందండి, 1400 సంవత్సరాల ముందు వచ్చింది, మేము ఎప్పుడో 1000 సంవత్సరాల ముందు నుంచి ఉన్నాము, వీళ్ళు కొత్త అని అనుకుంటున్నారు. ఇది ఏం లేదు, ఇక్కడ ఏం మారిందంటే సిలబస్ మారింది కానీ ధర్మం అదే. ప్రవక్త ముహమ్మద్